ఏం జరిగినా నువ్వు నాతోనే ఉంటావు కదా. సరేరా, నేను వెళ్తాను, నాకు టైం అయింది. చిన్న, ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. నాన్న, చిన్ని వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నారా. నీకు విషయం చెప్పాలి. నేను కూడా మీకు విషయం చెప్పాలి నాన్న. ముందు నేను చెప్తాను. నీకు పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో. ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు? బిజినెస్. డిగ్రీలో నా క్లాస్మేట్. పేరేంటి? కీర్తన. అంటే అమ్మాయి? అవును. జరగదు, అస్సలకే జరగదు. నీది విషయం అబ్బాజానికి తెలిస్తే ఏమైతుందో తెలుసా? అసలే ఆయనది హెల్త్ బాగలేదు. మా ఎలాగ నా నాన్నకి నువ్వే చెప్పమ్మా. నా వల్ల కాదు కాసిం, నేను ఎట్లా చెప్పాలి? నీకు కూడా తెలుసు కదా, ఇంకొక 10 దినముల్లో నీకు నిక్కా జరగబోతోంది. ఇప్పుడు ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందమ్మా. నువ్వు వేరే కులం వాడిని ప్రేమించినా నేను దగ్గరుండి మీ పెళ్లి చేసి ఉండేవాడిని. కానీ ఇది మాత్రం జరగదు. నువ్వు ఆ అబ్బాయిని మర్చిపోవాలి. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. అది మీరే చేస్తే బాగుంటుంది. లేకపోతే 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 నీకు మీ నాన్న ఉండడు. ఆలోచించుకో. అమ్మా, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇదే ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయికి హిందూ ప్రకారం మెడలో తాళి కడతావా, లేకపోతే మన ప్రకారం నిక్కా చేసుకుంటావా? నువ్వే చెప్పు. పోనీ పెళ్లి అయిపోయింది అనుకుందాం, రేపు నీకు పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళదేమతాం? అమ్మా, అసలు అలా ఏం జరగదమ్మా. నువ్వు చేసుకుంటే అలాగే జరుగుతుంది కాసిం. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసాయి. సరే, మీకు నచ్చింది మీరు చేయండి, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను. కాసిం, ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళిపోతే ఎప్పటికీ ఇక్కడికి తిరిగి రాలేదు. నాన్న, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండుంటావు, కానీ నేను లేను. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ సో మచ్. సారీ నాన్న, సారీ బంగారం. నేను చేస్తే శిక్ష నువ్వు వేసుకున్నావు. అయినా నువ్వు వెళ్ళిపోయి నాకు ఇంకా పెద్ద శిక్ష వేసావురా. అనుభవిస్తున్నాను. నాకు తెలుసు, కాసిం కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకొని అలాగే బాధపడుతూ ఉంటాడు.
చిన్న స్కూల్ కి టైం అయింది, రెడీయా?